మహబూబ్ నగర్ పట్టణంలోని అబ్దుల్ ఖాదర్ దర్గా వద్ద ఉన్న రహమానియా బ్రిడ్జిని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. గతంలో ఇరుకైన రోడ్లు, అధ్వానమైన డ్రైనేజీ సిస్టమ్ వల్ల వర్షాకాలం వచ్చిందంటే రహదారులని జలమయమయ్యేవని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విశాలమైన రహదారులు అలాగే జంక్షన్ల అభివృద్ధితో పట్టణానికి ఒక రూపును తీసుకువచ్చామని తెలిపారు. యువతకు ఇప్పుడే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐటీ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడమే కాకుండా పిల్లలు చదువుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాలు తీసుకువచ్చామని అన్నారు. పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. నీళ్లు బ్యాక్ వెళ్ళిపోయి ఇళ్లలోకి వచ్చి అనేక అవస్థలతో ట్రాఫిక్ ఇబ్బందులతో ఉన్నటువంటి ఈ రోజు రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా అవుతా ఉన్నాయి. 12 సంవత్సరాలు అప్పనపల్లి బ్రిడ్జ్ కట్టి 70 సంవత్సరాలు రైల్వే గేట్ పడి అంబులెన్స్లు అన్నీ ఆగిపోయి అస్తవస్తలతో రోగులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు భూత్పూర్ నుంచి మహబూబ్నగర్కి వచ్చిన, జడ్చ నుంచి మహబూబ్నగర్కి వచ్చిన, మహబూబ్నగర్ రోడ్లు చూసినా ఎంతో బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతా ఉన్నారు. ఈరోజు రహమానియా బ్రిడ్జ్, మా ఏపీ గేట్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ను కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. దయచేసి వారందరూ కూడా సహకరిస్తే ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా తీసేస్తే కొంచెం రోడ్డు పెద్దగా అవుతుంది. మా ఏపీ గేట్ ఇప్పుడు ముద్దు కనబడుతుంది. రోడ్డు దగ్గర అన్నట్లు అయిపోతుంది, హైవేలో ఉన్నట్లు అవుతుంది. ఈ మోరీని కూడా డ్రైనేజ్ వాటర్ని అండర్ గ్రౌండ్ వేసేసి